సార్ ఒకటి హైకోర్టుకు మీరు ఒక అఫిడవిట్ ఇచ్చారు, ఆ బిల్ వేసింది నేనే హైకోర్టు. మీరు అఫిడవిట్ ఇచ్చారు ఏమని, నెల రోజుల లోపల డబ్బిస్తామని. ఈరోజు 6 నెలలు అయింది. అంటే హైకోర్టుని తప్పుదో పట్టిస్తున్నారు, రైతులకు ఇబ్బంది పెడుతుంది. సార్ 1000 కోట్ల రూపాయలు ప్రభుత్వం దగ్గర 100 కోట్లు లేవా సార్? సార్ ఒకటి సార్ రుణమాఫీ కాలేదు, వడ్డీ రాలేదు, పావలా వడ్డీ లేదు. ఇది ఇన్సూరెన్స్ సార్, మేము కట్టుకున్న డబ్బులు సార్, ఎవరినో పిచ్చమడుగుతలేదు సార్. ఎన్ని రోజులలో ఇస్తారు? ఈ నెల చివరి అంటే ఇవాళ ఎన్నో తారీఖు? 20 రోజులు సార్. మీకు ఒక దండం పెట్టి ఒక మాట చెప్తాను సార్, ఇంకొక 15 రోజుల లోపల అయితే వ్యవసాయ పనులు మొదలైతే చిల్లి గవ్వలేదు సార్. రైతుల దగ్గర వ్యవసాయం చేసుకోవడానికి డబ్బులు లేవు సార్, విత్తనాలు కొనుక్కోవడానికి డబ్బులు లేవు సార్. మా రిక్వెస్ట్ ఏంటంటే సార్, మీరు ఆ ముఖ్యమంత్రి గారికి చెప్తారా, ఆర్థిక మంత్రికి చెప్తారా, ఎవరికి చెప్తారో ఒక వారం రోజుల లోపల డబ్బులు ఇచ్చేయండి సార్. వారం రోజులు మీరు ఇస్తామంటేనే మేము ఇక్కడికి వెళ్ళిపోతాం. లేకుంటే సార్ మేము ఇక్కడనే, రైతులు అన్ని రకాలుగా సిద్ధమయ్యారు, మేము ఇక్కడనే ఉంటాం. మాకు ఏ రకంగా న్యాయం చేస్తారో మీరే న్యాయం చేయండి, మేము ఇక్కడ ఉంటాం ఒకసారి సార్. మీరు చెప్తే ఇది ఒకసారి మీడియాకి చెప్పండి, రైతులందరూ కూడా అర్థమైతే కొంచెం గట్టిగా చెప్పండి సార్. ఒకసారి మీడియా మిత్రులు స్టేట్మెంట్ ఒకసారి చూడండి. నీకు తెలుసు, నాకు కూడా తెలుసు, అంత ఓపెన్ గా మీడియాలో చెప్పేంత స్థాయి నా దగ్గర ఉన్న సమాచారం బిల్లుకు అనుగుణంగా ప్రభుత్వం చెల్లింపులు చేస్తున్నప్పుడు ఏర్పాటు చేసే క్రమం దానికి తగ్గట్టుగా ఇక్కడ నుంచి దసరాలు పంపించాలి. నాకు తెలిసిన కానీ ఈ విడత వరకు వచ్చే అవకాశం ఇంకో 15 రోజుల్లో కూడా డబ్బులు వచ్చేస్తాయి. ఒక్కసారి ఆ సెక్షన్ వాళ్ళ గురించి కొంచెం అడగదు కదా సార్, ఆడపోయింది ఉన్నాయని. ఆమె లేడీ ఉంది సార్, బాగా కష్టపడే ఆమెని ఒకసారి వినదు కదా సార్. ఒక్కసారి ప్లీజ్ సార్, రైతులందరూ ఇంటర్ సార్, ప్లీజ్ 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 సార్ సార్ ప్లీజ్ సార్ సార్ ప్లీజ్ ఒక్కసారి ప్లీజ్ సార్, ఒక్కసారి ప్లీజ్. రైతులంతా గట్టిగా, రైతులంతా 400 కిలోమీటర్ల దూరంకి వెళ్ళొచ్చు సార్, లేకుంటే బట్టిగా రైతులు వస్తారా? మీరు ఒకసారి అర్థం చేసుకోండి సార్. ఎంత బాధ ఉంటే అక్కడికి వెళ్ళొస్తారు సార్. సార్ ఎంత బాధ ఉంటుంది సార్. సార్ నేను సమానము ఆ అధికారి కంటే పెద్ద అధికారి సమాచారం చెప్పాను. 15 రోజులకు డబ్బులు వస్తాయి, 15 రోజులకు డబ్బులు వస్తాయి, 15 రోజులకు డబ్బులు వస్తాయి. ఈ నెల చివరి వరకు డబ్బులు వస్తాయి. లేకుంటే మళ్ళా మేము వ్యవసాయం చేయాలో ఉండే బదులు కమిషనర్ ఆఫీస్ ముందుకు రావడుతుంది నాగలు పట్టుకొని. ఏమైంది తెలంగాణ గవర్నమెంట్లో వీళ్ళు కూడా ఎక్కువ మాట్లాడే పరిస్థితి లేదు, ఉన్న జాగాలు కూడా బరబరు ఉండాలి. రేపు అయితే ఆత్మహత్యలు శరణమైతే సార్ రైతుకు, అంతకు తప్ప వేరే మార్గం కనబడలేదు రైతులు. 2019 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన ప్రధానమంత్రి ఫసల్ బీమా పథకంలో రాష్ట్ర ప్రభుత్వ వాటా చెల్లించలేదని ఆదిలాబాద్ నుండి వచ్చి హైదరాబాద్ కమిషనర్ ఆఫీస్ ముందర ధర్నా చేసినాం. అయితే ఈరోజు డిప్టీ కమిషనర్ గారు మాకొక అవకాశం ఇవ్వండి, 15 రోజుల్లో అవకాశం ఇవ్వండి, 15 రోజుల లోపల మేము చెల్లించాల్సినటువంటి 450 కోట్ల రూపాయలు చెల్లిస్తాం. వ్యవసాయ పనులు మొదలుగాకముందే మేము మీకంతా కూడా డబ్బులు ఇప్పించే ప్రయత్నం చేస్తామని డిప్టీ కమిషనర్ గారు చెప్పడం జరిగింది. ఆదిలాబాద్ నుండి అంటే 400 కిలోమీటర్ల దూరం నుంచి వచ్చినా కూడా రైతులకు ఎంత ఆవేశం ఉన్నా, కోపం ఉన్నా, బాధ ఉన్నా ప్రభుత్వ అధికారి మాటలను గౌరవించాలన్న ఒక ఆలోచనతోని ఇంకొక 15 రోజులు సమయం సరే ఇస్తామని చెప్పినాం. కానీ 15 రోజుల లోపల ఈ ప్రభుత్వం రైతులకు ఇవ్వాల్సినటువంటి రాష్ట్ర ప్రభుత్వ వాటా చెల్లించి రైతులకు న్యాయం చేయకపోతే మాత్రం వేలాది మంది రైతులు వస్తాం, ప్రగతి భవన్ ముట్టడిస్తాం, రైతులకు న్యాయం జరిగే వరకు మేము పోరాటం చేస్తాం. మరొక్కసారి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి రైతులందరి తరఫున విజ్ఞప్తి చేస్తున్నా, అయ్యా ముఖ్యమంత్రి గారు రైతుల సహనాన్ని పరీక్షించవద్దు, రైతులతోని రాజకీయాలు చేసే ప్రయత్నం చేయకు. కేవలం ఎన్నికలప్పుడు మాత్రమే రైతులకు తాయిలాలిచ్చి ఆకర్షిస్తా అంటే నువ్వు పొరపాటు పడుతున్నావు. రైతులు చాలా కోపంలో ఉన్నారు. 15 రోజులైతే వ్యవసాయ పనులు మొదలవుతాయి, రైతుల చేతిలో చిల్లి గవ్వలేదు. కాబట్టి నువ్వు వెంటనే 15 రోజులు నీ అధికారి ఏదైతే మాకు మాట ఇచ్చిండో, ఈ ప్రభుత్వం మీద గౌరవం లేదు కానీ అధికారుల మీద ఉన్నటువంటి గౌరవంతో ఓపిక పడుతున్నాం. కాబట్టి 15 రోజుల లోపల
పరిహారంగా రాకపోతే వేలాది మంది రైతులు వస్తారు. ఈ రైతులకు న్యాయం జరిగే వరకు పోరాటం చేస్తామని సందర్భంగా తెలియజేస్తున్నాం.